ప్రపంచం అంతా కూడా ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతుంది. ఆ వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఏ పార్టీని స్థాపించలేదు. 31 సంవత్సరాల వ్యక్తిని గురించే ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. 31 సంవత్సరాల గురించే ప్రపంచం అంతా కూడా దుఃఖపడుతుంది. 31 సంవత్సరాల వ్యక్తి గురించే ప్రపంచం అంతా సోషల్ మీడియాలో పోస్టులు పెడతానే ఉన్నారు. ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో ఈ దినాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీ అందరికీ తెలిసి ఇప్పటికే చాలామంది యూత్ కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఏమైనా గొప్ప చదువుకున్నాడంటే నో, ఆ వ్యక్తి గొప్ప చదువేం చదువుకోలేదు, డ్రాప్ అవుట్ అతను. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తిని ఆలోచించాలి. 31 సంవత్సరాల వయసులో దాదాపుగా 10 మిలియన్లు దాటిపోయి ప్రపంచాన్ని మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలిగాడు. ప్రపంచం మొత్తానికి ధైర్యంగా జవాబు చెప్పగలిగాడు. తను దేన్నైతే నమ్మాడో, దేన్నైతే ప్రకటించాడో, దేని మీదైతే తన జీవితాన్ని కట్టుకున్నాడో, ఏ విలువలపై అమెరికా దేశం ఉండాలని ఆశపడ్డాడో అదే విలువల కొరకు ఈ కన్విక్షన్ ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నేను కొన్ని వర్తమానాలు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను ఆయన గురించి. కొన్ని సంవత్సరాలుగా ఆయన వర్తమానాలు, ప్రభావపూరితమైన ప్రసంగాలు యువతను తట్టి మేల్కొల్పే ఈ యొక్క క్రైస్తవ విలువలు నేర్పడంలో ఆయన యొక్క స్వరం కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక రూపంలో మనం వింటూనే ఉన్నాం.